ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ నగరంలో నగరం నడి ఒడ్డున అక్రమ నిర్మాణాలంటే చూసుకోవచ్చు. మున్సిపల్ అధికారులు చెప్పినా కానీ పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి ఇటు మనం బస్టాండ్కి వెళ్ళే ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో మల్లయ్య పెట్రోల్ బంక్ దగ్గర ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో వస్త్ర షాపింగ్ మాల్ అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చూసుకోవచ్చు ఈ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ కానీ దానికి అందరికి సంబంధించి మున్సిపల్కి సంబంధించిన నియమ నిబంధనలు లేకపోవడం పూర్తిగా ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు. రేపే ప్రారంభమోత్సవం అని చెప్పి ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉన్న మున్సిపల్ సంబంధించిన రెవెన్యూ అధికారి ఏదైతే మున్సిపల్ అధికారి ఉన్నారో ఆయన నరేందర్ ఆధ్వర్యంలో దీనికి అందరికి సంబంధించి పర్మిషన్లు ఇచ్చారని చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు అయితే పూర్తిగా నోటీసులు జారీ చేశారు. ఈ మున్సిపల్ ఏదైతే ఈ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అనే ఉద్దేశం మీద అక్రమ నిర్మాణాలు చేపట్టి వస్త్ర ఫ్యాషన్స్ అయితే చేశారని చెప్తున్నారు. చూడొచ్చు నగరం నడి ఒడ్డున ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఈ పక్కనే తిరుగుతుంటాయి. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి చూడొచ్చు. మనం ఈ ప్రాంతం నుండి చూసుకుంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది కనిపిస్తుంది. మొత్తంగా ఈ నిబంధనలకు విరుద్ధంగా నడి రోడ్డు పైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం, దానికి అంతటి ఫైర్ సేఫ్టీ కూడా లేకపోవడంతో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి మున్సిపల్ అధికారులు అయితే తొత్తులుగా మారారు. గతంలో మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి అందరికీ సంబంధించి డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆయనని కూడా ఏసీబీ అధికారులు కూడా పట్టుకున్న విషయం మనకు తెలిసింది. అదే కోణంలో కూడా చూసుకోవచ్చు నిన్న మున్సిపల్ అధికారులు స్పందించి ఈ వస్త్ర షాపింగ్ మాల్కి సంబంధించి పూర్తిగా ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారో పూర్తి స్థాయిలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి ఎక్కడ కూడా నియమ నిబంధనలు లేకుండా పూర్తిగా ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్మించారు. దీనికి రోడ్డు పైన ఉంది. ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. నిజామాబాద్ నగరం నడి ఒడ్డున ఉన్నది. ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలి. కానీ పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి రోడ్డుకు పక్కనే ఉంది. ఇక్కడ కూడా పార్కింగ్ కూడా లేకపోవడం, దీనికి అంతర్గత సెల్లార్ ఉన్నా సరిపోకపోయిన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ నగరంలో గతంలో కూడా చూసుకోవచ్చు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తారు. కానీ ఇప్పుడు గాంధీ చౌక్ నుండి బస్టాండ్కి వెళ్ళే ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఢిల్లీవాలా సీట్ హోమ్ ఉండి గతంలో ఢిల్లీవాలా సీట్ హోమ్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా ఈ వస్త్ర ఫ్యాషన్ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే విషయాలు స్పష్టంగా చూసుకోవచ్చు. రోడ్డు పైనే సిగ్నల్ పడితే ప్రజలు ఎక్కడికి వెళ్తారనే కోణంలో చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తంగా ఈ సందులో చూడొచ్చు ఎక్కడ కూడా దీనికి బిల్డింగ్కు ఫైర్ సేఫ్టీ కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ప్యాకింగ్ ఉంది. ఇందులో ఎలాంటి ప్రమాదం జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో దీనికి అందరికీ సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటికి రావాలనే కోణంలో కూడా బయటి నుండి స్టెప్స్ లేకపోవడం కూడా దీనికి అందరికీ కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వస్త్ర ఫ్యాషన్ మాల్ అయితే ఏదైతే ఉందో దీనికి రేపు ప్రారంభించనని ఫ్లెక్సీలు అయితే పెట్టుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దీనికి అనుమతులు లేకపోవడంతో రోడ్డు పైన కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికి ఎక్కడ కూడా పూర్తిగా అనుమతులు లేకపోవడంతో ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఈ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా దానికి అందరికి సంబంధించి స్పందించకుండా మున్సిపల్ శాఖ అధికారులకు స్పందించకుండా దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ వారికి ఎలాంటి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వారికి స్పందించకుండా యథావిధిగా పనులు సాగిస్తూ రేపు ప్రారంభోత్సవానికి సిద్ధమైతే చేసుకుంటున్నారు. వస్త్ర షాపింగ్ మాల్కి సంబంధించి పూర్తి స్థాయిలో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ షాపింగ్ మాల్ నిర్మించారు. దీనికి అందరికి సంబంధించి రోడ్డు పైన ఎలాంటి దానికి సంబంధించి సెల్లార్కు సంబంధించి కానీ ఫైర్ సేఫ్టీ కానీ పూర్తిగా లేకపోవడం దీనికి అందరికీ కూడా గమనార్హం. మున్సిపల్ శాఖ అధికారులు అయితే కూడా వీరికి నోటీసులు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ తరాలో హైడ్రా జరుగుతుంది. ఇక్కడ కూడా అక్రమంగా రోడ్డుకు ఇబ్బందులు ఉన్న పరిస్థితుల నేపథ్యం దాన్ని కూల్చేస్తారా మున్సిపల్ శాఖ అధికారులు, లేకపోతే ఆ వస్త్ర షాపింగ్ మాల్ని ఇనాగ్రేషన్ కాకుండా అడ్డుకుంటారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.